హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి పీతల ఎగురండి. చాలా సింపుల్ అండ్ టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఉల్లిపాయలను అయితే తీసుకోండి. ఇవి వచ్చేసి 3 చిన్న సైజు ఉల్లిపాయలండి. అలాగే పచ్చిమిర్చి, చిన్న సైజు అల్లం ముక్కను కూడా తీసుకోండి. ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులో 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కను కూడా వేసేసుకోండి. దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలానే బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా ఉండేలా చూసుకోండి. ఇవి వచ్చేసి బాగా శుభ్రంగా కడుక్కున్న పీతలండి. పీతలు ఎప్పుడైనా సరే మనం తెచ్చుకున్న వెంటనే వండుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటుంది. వాటిని శుభ్రంగా చేసిన వెంటనే కర్రీ వండేసుకోవడానికి ట్రై చేయండి. బాగా శుభ్రంగా కడిగేసి పీతలను అయితే పక్కన పెట్టేసుకోండి. పీత కాళ్ళని కూడా శుభ్రంగా కడుక్కొని ఉంచుకోండి. వాటిని కూడా కూరలో వేసుకోండి. అందులో కూడా గుంజ అనేది ఉంటుంది. పీతను కడిగేటప్పుడు లోపల గుడ్డు సొన అనేది ఉంటుంది. దానిని అయితే పాడేసుకోకండి, ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ముందుగా మిక్సీ పెట్టిన మసాలా పేస్ట్ని అయితే వేసుకోండి. అదే ఉల్లిపాయ పేస్ట్ని అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. మసాలా అనేది బాగా వేగాలండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒక్కసారి చూసేయండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. బాగా వేగింది అనుకున్న తర్వాత పీతలను అయితే వేసేయండి. కర్రీ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఫ్రెష్ పీతలు అయితే తీసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకున్నాక ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అలాగే కారాన్ని కూడా వేసేసుకోండి. మొత్తం కలిపేసి పీతలకి కొంచెం సేపు ఉప్పు కారం పట్టేలా చూసుకోండి. దీనివల్ల పీత అనేది రుచిగా ఉంటుంది. ఉప్పు కారం బాగా పట్టి కొంచెం సేపు మగ్గాక వాటర్ని అయితే వేసుకోండి. వాటర్ ఎక్కువ అవసరం లేదండి, తక్కువే వేసుకోండి. అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నీళ్ళు అనేవి బాగా దగ్గరికి ఎగిరిపోవాలండి. అప్పుడే పీతల కూర రెడీ అయినట్టు. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నీళ్ళన్నీ బాగా దగ్గరికి ఎగిరిపోతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి చూడండి వీడియోలో. అంతేనండి, చాలా ఈజీ టేస్టీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. వెళ్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. అంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.